People on the spiritual path ఆధ్యాత్మిక పదంలో on that ఉన్నవారు day ఈ రోజున have a certain amount of sadhana and కొంత certain సాధన, things to do, certain reorientation కొన్ని that పనులు they do within చేసుకుంటారు. themselves. తమలో తాము Even at Isha, కొన్ని it's a పనులు significant చేస్తారు. day. ఈశాలో కూడా అది But ఎంతో this is the ముఖ్యమైన రోజు. Mahashivratri. కానీ ఇది This మహాశివరాత్రి. comes in February, March. ఇది ఫిబ్రవరి, మార్చ్ కాలంలో Is మాఘమాసంలో వస్తుంది. most powerful of the Shivaratris, so it's ఇది referred to as అన్ని శివరాత్రుల్లోకెల్లా ఎంతో శక్తివంతమైంది. అందుకే దీన్ని మహాశివరాత్రి అంటాము. on this day, because of దీని the planetary అర్థం position ఏమిటంటే of the ఈనాటి రాత్రి గ్రహస్థితుల వల్ల, సూర్యుడితో చంద్రుడితో మనకున్న సంబంధం వల్ల ఏం జరుగుతుందంటే సహజంగానే శక్తి పైకి ఉప్పొంగుతుంది. మీకు తెలిసినట్లుగా that it is at a certain angle, భూమి at a tilt. ఫ్లాట్గా తిరగడం లేదు. అది కొంత వంపుగా ఉన్న అక్షం మీద తిరుగుతోంది. కొద్దిగా ఒరిగి ఉంది. అలా కొద్దిగా ఒరిగి తిరగడం వల్ల ఒక అపకేంద్ర శక్తి ఏర్పడుతుంది. Being on the equator, it is ఇది approximately on the 11 degrees. భూమధ్య రేఖ మీద ఉండకుండా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉంటుంది. Right now, where you're sitting ప్రస్తుతం here on the మనం ఇక్కడ వెల్లియన్గిరి పర్వతాల దగ్గర కూర్చొని ఉన్నాము. sacred mountains, ఈ పవిత్రమైన race which పర్వతాలు ఇవి అనుగ్రహ వెల్లువ. ఇవి నన్ను, నా జీవితం in the presence of అంతా Dhyanlinga నాతో పాటు ఉన్నాయి. ప్రస్తుతం మీరు ధ్యానలింగ ఆది యోగి సమక్షంలో కూడా ఉన్నారు. మీరు ఖచ్చితంగా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నారు. So the spin of the earth ఈ and the భూమి position of the moon today ఎలా creates తిరుగుతోంది, ఇంకా when there is a natural చంద్రుడి గ్రహస్థితులు ఒక విధమైన శక్తి ఉప్పొంగేలా చేస్తాయి. able to move by ourselves, శక్తి ఉప్పొంగుతున్నప్పుడు, ప్రకృతి మనకు అలాంటి అవకాశం కలిగిస్తున్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. a month ago we all ఒక నెల రోజుల క్రితం అందరూ పతంగులు ఎగరేశారు. నేను కూడా చిక్కబళ్ళాపూర్ వెళ్ళాను. అక్కడ బెంగళూరు సన్నిధి ఉంది. flying a kite. నేను కూడా ఒక గాలిపటం ఎగరేశాను. ఇది ఒక కాగితం ముఖ్య, మీకు కావాలన్నట్టుగా ఎగురుతుంది. ఎందుకంటే కాస్త గాలి వీస్తోంది You కాబట్టి. can make it fly the way you want. ఒక కాగితం ముక్కను కూడా మీకు కావాలన్నట్లుగా That would ఎగరేయవచ్చు. అదే గాలి లేకపోతే అలా జరగదు. నేనేం చెప్తున్నానంటే సహజంగా ఉన్న శక్తులు అలాంటివి అని. kind of human being ప్రస్తుతం అవి ఉప్పొంగుతున్నాయి. మీరు ఎలాంటి వారైనా సరే మీరు అంతర్ముఖంగా కదలవచ్చు. మీరు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళొచ్చు. ఇలాంటి అవకాశం ఉంది. to become just of wakefulness. అందుకని ఇది కేవలం మీరు మేల్కొని ఉన్న రాత్రి కాకూడదు. ఇది మీకు మేల్కొలుపు కావాలి. Awakening. ఇది జాగారం కాదు, మీరు జాగృతం అవ్వాలి. All of you watching us on television, a large number of people, టీవీ మీద మమ్మల్ని ఎందరో చూస్తున్నారు. వీళ్ళందరూ నిద్రపోవడం లేదు, కాస్త నిద్ర ఊగుతున్నారు అంతే. వాళ్ళకి మిరాకిల్ ఆఫ్ మైండ్ కావాలి. వాళ్ళ మైండ్ వెలిగిపోవాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రతి వారు ఎలాంటి వారైనా సరే everybody has a certain moments of sparkle in their mind. ప్రతి వాళ్ళకి వాళ్ళ మనస్సు ఎప్పుడో ఒకసారి చమకాయిస్తుంది. Once in a way, వాళ్ళ మేధస్సు ఎప్పుడో అప్పుడు మెరుస్తుంది. creatures అలా ఇతర ప్రాణులకు కూడా జరుగుతుంది. గాడిదకు కూడా అలాంటి క్షణాలు ఉంటాయి. for a human being, కానీ మనిషికి అవి human సరిపోవు. being can sparkle at will. మనిషి తాను కోరుకున్నప్పుడు మెరవగలగాలి. You need to keep your ఇందుకు intelligence in a మీరు dynamic mode. మీ మేధస్సును సక్రియంగా, సచేతనంగా Why అట్టిపెట్టుకోవాలి. does intelligence sleep? అసలు మీ మేధస్సు ఎందుకు పడుకుంటుంది, లేదా అది ఎప్పుడు జాగృతం అవుతుంది? ఇది ఎలాంటిదంటే ప్రస్తుతం మీరు లేచి ఇక్కడ నడవాలంటే మీరు ఎంతో సునాయాసంగా నడుస్తారు. కానీ మనం దీన్ని గాఢ అంధకారంగా మార్చేసి You don't know where you're అప్పుడు నడవమంటే మీరు ఎంతో అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే మీరు తర్వాత అడుగు ఎక్కడ వేస్తారో తెలియదు. మీరు ఉన్నత స్థాయి ఎరుక కలిగి ఉంటారు. మీరు ప్రతి క్షణం ఆ విధంగానే ఉండాలి. అయితే ఇలా ఉండడం
ఒత్తిడి కలిగించదా అంటే అస్సలు కలిగించదు. Psychological activities మీరు and stress. ఒక విధంగా ఉంటే మీ మానసిక we may get exhausted. పరిస్థితి That's a కానీ different అంతర్ముఖ పరిస్థితి కానీ అసలు ఎప్పుడూ ఒత్తిడి కలగదు. Stressfulness భౌతికంగా అలిసిపోవచ్చు కానీ మానసికంగా ఎప్పుడూ అలా జరగదు. machine which is not well aligned ఏదైతే ఏ యంత్రమైతే సమన్వయంలో లేదో అది సంఘర్షణను కలిగిస్తుంది. very soon its ఎందుకంటే lifespan comes down సంఘర్షణ వల్ల ఘర్షణ వల్ల a well aligned దాని లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుంది. goes on with so much ease. అదే కందెన ఉన్న Who is not aligned యంత్రమైతే అలా కొనసాగుతూనే ఉంటుంది. దేనికైతే కందెన లేదో అది అంత బాగా పని చేయదు. languages please. ఇప్పుడు తమిళ్లో అనువాదం వస్తుంది. இங்கே கூடியிருக்கும் உங்கள் அனைவருக்கும் ஒரு நல்ல செய்தியை சொல்லி என் நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நாம் இப்பொழுது உருவாக்கிய மிராக்கிள் ஆஃப் மைண்ட் மனதின் அதிசயம் என்கிற செயலி 15 மணி நேரங்களுக்குள்ளாக 10 லட்சம் பேர்களால் தரவிறக்கம் செய்யப்பட்டிருக்கிறது. இது ஒரு மகத்தான சாதனையாக கருதப்படுகின்றது. ஆனாலும் என்னுடைய இலக்கு 300 கோடி பேர்கள் அதனை தரவிறக்கம் செய்ய வேண்டும் என்பதாகும். இது தமிழ்ல இருக்குதுன்னு சொல்லுங்க. தமிழிலும் இந்த செயலி இருக்கிறது. மனதின் அதிசயம் அப்படிங்கிற செயலியை தமிழ்லையும் நீங்கள் தரவிறக்கம் செய்து கொள்ள முடியும். உங்கள் கையில் இருக்கக்கூடிய செல்ஃபோன் என்பது உங்களுக்கு ஏதோ தொல்லை தருவதாக, தடையாக, மனநோயை ஏற்படுத்துவதாக நினைக்கிறீர்கள். ஆனால் நீங்கள் நினைச்சால் உங்கள் கையில் இருக்கக்கூடிய இந்த செல்லிடப்பேசி உங்களுடைய மனநோய்க்கு ஒரு தீர்வாக கூட மாற முடியும். எப்படி பயன்படுத்துகிறோமோ அதற்கேற்ப அதனுடைய தன்மை மாறும். தொலைத்தொடர்பு சாதனம் ஒரு சிக்கலுக்கான தீர்வின் சாதனமாக மாறப்போகிறது. இதை மேற்கொள்ளக்கூடியவர்கள் தொலைக்காட்சியில் நீங்கள் பார்த்தாலும் சரி, இங்கே நேரே வந்திருந்தாலும் சரி, மனநோய்க்கான ஒரு தடுப்பு முறையாக அதை பயன்படுத்துங்கள். அதை குணமாக்குவது மருத்துவர்கள் கையில் இருக்கலாம், ஆனால் வராமல் தடுக்க உங்களால் முடியும். இந்த எந்த தலைமுறைக்கும் இல்லாத ஒரு சிறப்பு நமக்கு இருக்கிறது. உட்கார்ந்த இடத்திலிருந்து கொண்டு உலகத்தோடு பேசக்கூடிய ஒரு வாய்ப்பு நமக்கு இருக்கிறது. நாம் விரும்பும் விதமாக இதனை கையாள வேண்டும். மகாசிவராத்திரி என்றால் என்ன என்று ஏற்கனவே பலமுறை சொல்லியிருக்கிறேன். ஒரு வருஷத்தில் 13 சிவராத்திரிகள் உண்டு. அமாவாசைக்கு முந்தைய நாள் சிவராத்திரி. எல்லா சிவராத்திரிகளிலுமே ஆன்மீக பாதையில் இருப்பவர்களுக்கென்று சில சாதனைகள், ஆன்மீக பயிற்சிகள் இருக்கும். ஈஷாவிலும் அது ரொம்ப முக்கியமானது தான். இந்த மாசி மாதத்தில் வரக்கூடிய சிவராத்திரி மிகவும் சக்திமிக்க சிவராத்திரியாக இருப்பதால் இது மகா சிவராத்திரி என்று அழைக்கப்படுகிறது. கோள்களுடைய நிலை, நிலவு, சூரியன் ஆகியவற்றினுடைய கோணங்கள் போன்றவையெல்லாம் ஒரு சாய்கோண சுழற்சியில் இருப்பதனால் ஒரு உந்து விசை ஏற்படுது. அதுவும் இங்கே வெள்ளியங்கிரி மலை அடிவாரத்தில் ஒரு கருணை களஞ்சியமாக இருக்கக்கூடிய வெள்ளியங்கிரி மலை இதுதான் என்னை ஈர்த்து கொண்டு வந்தது. இது இந்த பகுதியில் தியானலிங்கம் மற்றும் ஆதியோகி முன்னிலையில் மிகச்சரியாக 11 கோண சாய்மானத்தில் நீங்கள் இருக்கிறீர்கள். எனவே இயல்பாகவே உங்கள் சக்தி நிலை மேல் நோக்கி செல்ல இயற்கை உதவுகிறது. இயற்கை நமக்கு உதவுகிற போது அதை பயன்படுத்தி கொள்ள வேண்டும். ஒரு மாதத்துக்கு முன்னால் பார்த்திருப்பீர்கள், பல பேர் பட்டங்களை பறக்க விட்டு கொண்டிருந்தார்கள். நானும் நம்முடைய பெங்களூருக்கு அருகே இருக்கிற சிக்பலாப்பூரில் நம்முடைய சந்நிதிக்கு சென்றிருந்தேன். அங்கே நான் பட்டத்தை பறக்க விட்டேன். பட்டம்னா என்ன? அது ஒரு காகிதம். காற்று கொஞ்சம் உதவினால் அந்த காகிதம் உங்கள் விருப்பத்திற்கேற்ப பறக்கிறது. ஏனென்றால் இயற்கையினுடைய உதவி இருக்கிறது. அதே போல மேல் நோக்கி நீங்கள் வளர்வதற்கு, உள்நிலையில் வளர்வதற்கு இயற்கை இங்கே உதவியாக இருக்கிறது. எனவே இது வெறுமனே விழித்திருக்கும் இரவாக இல்லாமல் விழிப்புணர்வு மிக்க உயிராக இருக்க வேண்டும். எல்லோருக்கும் அவர்களுக்குள்ளே அவர்கள் மேதமை பளிச்சிடக்கூடிய நேரம்னு சிலது இருக்கும். மனிதர்கள் நினைத்து கொண்டிருக்கிறார்கள் அவர்களுக்கு மட்டும்தான் என்று. எல்லா உயிரினங்களுக்குமே உண்டு. கழுதைக்கு கூட சில வெளிச்சமான நேரங்கள் அந்த மனசுக்குள்ள, மூளைக்குள்ள வரும். ஆனால் மனிதன் விரும்புகிற போதெல்லாம் அதை இயக்கக்கூடிய தன்மையில் இருக்க வேண்டும். அறிவு எப்போதும் ஒரு செயல்தன்மையில் வைத்திருக்க வேண்டும். நீங்கள் ரொம்ப இருட்டில் இருக்கிறீர்கள் என்றால் நடந்து போகிற போது உங்களுக்கு அதிக விழிப்புணர்வோடு இருப்பீர்கள்.
விழுந்துவிடக்கூடாது என்கிற எச்சரிக்கையோடு இருப்பீர்கள். அதே விழிப்புணர்வு எல்லா நேரத்திலேயும் இருக்கும் என்று சொன்னால் அது உங்களை எப்பொழுதுமே ஒரு விழித்த அறிவு நிலையிலேயே வைத்திருக்கும். இதனால் அழுத்தம் ஏற்படுமா என்றெல்லாம் சில பேர் நினைக்கலாம். அது ஒரு அழுத்தமும் கிடையாது. உள்நிலையில் ஒரு சமநிலை, சீர்கோண நிலை இருக்கும் என்று சொன்னால் எதுவுமே அழுத்தம் தராது. வேண்டுமானால் உடல் அளவிலே கொஞ்சம் களைப்பு இருக்கலாமே தவிர இதில் மன அழுத்தம் ஏற்படுவதற்கு வாய்ப்பில்லை. எங்கே உள்ளே சமநிலை இல்லையோ அந்த எந்திரத்தில் ஒரு உராய்வு ஏற்படும். நீங்கள் தொழில்நுட்பத்தில் கூட பார்ப்பீங்க, எந்திரத்துக்குள் எல்லாம் சீராக